సబ్బండ వర్గాల పోరాటాల ద్వారా సాధించిన రాష్ట్రాన్ని 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అబద్ధాల పునాదులపై పుట్టిన కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో సగానికి పైగా సీట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని తలసాని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించారని తలసాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో సరే కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. 1969 నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనటువంటిది. వచ్చినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రధానంగా మనది గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలనేటువంటి సంకల్పంతో మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడం, మిషన్ కాకతీయ ద్వారా పుడికతీత కార్యక్రమాన్ని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవడం, ఒకప్పుడు నీళ్లు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక గ్రామాలలో అంటే మా బతుకు ఎట్లా బతుకమ్మ పార్టీ స్టార్ట్ అయింది అక్కడ. బట్ కేసీఆర్ గారు పెట్టుబడి సాయం చేయడం, వాళ్ళకు సంపూర్ణమైనటువంటి సాగునీరు ఇవ్వడం, 24 గంటల కరెంటు. నేను కూడా మీకు అందరికీ తెలుసు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో గడిచిన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏ రోజు 4-5 గంటల కరెంటు ఉండకపోతుండే. నీళ్ళైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్లు కావాలంటే చెరువుల దగ్గరికి పోతే చెరువు ఎండిపాయే, బావుల దగ్గరికి పోతే బావి ఎండిపాయే, బిందెలు కుండలు తీసుకొని కిలోమీటర్ల దూరం మైలులు పోతున్నటువంటి సందర్భాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చరిత్ర. ఇదే సిద్దిపేట ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయకముందు, చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భూమి ధర ఎంతో ఉండేనో స్థానికంగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు.